అబ్బాయినా ఇంకా ఎక్కడికి వెళ్ళారు, ఇంకా రావట్లేదు. ఇప్పుడే వస్తానన్న మనిషి ఇంకా రావట్లేడు. ఇంత లేట్ అవుతుంది, నేను షాపింగ్కి వెళ్ళాలి త్వరగా. ఈరోజు కూరకి ఏమీ అందలేదు. నేను షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి ఏ సమయం అవుతుందో. మళ్ళీ వండకపోతే ఏమీ తినడు. షాపింగ్కి వెళ్ళి వచ్చేసరికి అలాగే ఉంటాడు. రొయ్యల కూర చేస్తే చాలా బాగుంది అన్నాడు. యూట్యూబ్లో పెట్టవే రొయ్యల కూర వండి అన్నాడు. కానీ వండుదామంటే ఇంకా రావట్లేదు. ఈయన తేవాలి, నేను వండాలి. ఎప్పుడు వస్తారో ఏంటో. ఇప్పుడు లేట్ అయితే మా ఫ్రెండ్స్తో ఏం చెప్పాలో ఏంటో. నా బయటికి వెళ్ళి చూద్దాం. అబ్బాయి ఇంకా రావట్లేదు కదా. ఈ దొరగారు రాని వచ్చాక చెప్తాను. అబ్బా దారిలో ఎవడు కలిసిండేమో, ఇంకా రావట్లేదు. షాప్కి ఎప్పుడు వెళ్ళాలి, ఫోన్ చేస్తాగు. వచ్చాను శ్రీవారు, ఇదేనా రావడం? బాగున్నా, కాళ్ళు కడుక్కోండి, అన్నం పెడతాను. అంటే మల్లేశ్వరి అలా మాట్లాడుతున్నావు? అవును కానీ ఏంటి ఈరోజు కొత్త చీర కట్టుకున్నావు, ఎటు వెళ్తున్నావు? మీరు వెళ్ళాక మా ఫ్రెండ్స్ ఫోన్ చేశాను షాపింగ్కి వెళ్దామని. అందుకనే కొత్త చీర కట్టుకున్నాను, షాపింగ్కి వెళ్దామని. ఓ అలాగా, సరే కానీ వెళ్తే వెళ్ళావు, కానీ ఈరోజు కూరకి ఏం చేసావు? చేశాను చికెన్ కర్రీ, మటన్ కర్రీ, ఫిష్ కర్రీ. మీరు వస్తే తిందామని. ఏంటే ఏమైందే నీకు ఇలా మాట్లాడుతున్నావు? అయినా నేనేమన్నాను? మరి లేకపోతేనో ఇంట్లో కూరగాయలు ఏమీ లేవు అని తెలుసు. మరి కూరకి ఏమీ లేవు అని తెలుసు, ఎలా అడిగారు? మరి మొన్న మీరు ఏమి అన్నారు? మొన్న రొయ్యల కూర చేస్తే చాలా బాగుంది అన్న, యూట్యూబ్లో పెట్టవే ఈ రెసిపీ అన్నారు. కానీ ఇంట్లో రొయ్యలు లేవు, మార్కెట్కి వెళ్ళి తీసుకురా. నేను రొయ్యల కూర వండుతాను, అలాగే యూట్యూబ్లో పెట్టినట్టుంటుంది కదా. ఓ అలా అంటావా? మంచి ఐడియా మల్లేశ్వరి. సరే నేను ఇప్పుడే మార్కెట్కి వెళ్ళి ఎండు రొయ్యలు తీసుకువస్తాను, ఉండు. మల్లేశ్వరి, ఓ మల్లేశ్వరి, ఏం చేస్తున్నావు? అటేం చూస్తున్నావే? ఏమీ లేదక్క, ఈయన ఇప్పుడే కూరగాయలు తెస్తానని బయటికి వెళ్ళారు. ఏమైంది? షాప్కి వెళ్దామా వద్దా? లేట్ అవుతుంది. ప్రీతి వాళ్ళు, నిత్య వాళ్ళు వస్తున్నారు. నీది ఇంకా కాలేదా పని? లేదక్క, ఇంట్లో పని అంతా అయిపోయింది. నా పని కూడా కూర వండితే అయిపోతుంది కదా, ఒక 9 కదా అయింది. ఇంకా బొచ్చే టైం ఉంది, వెళ్దాం మెల్లిగా. అయినా ఎంతసేపులే, 10 నిమిషంలో కూర వండేసి వెళ్దాంలే మెల్లిగా. సరేనే, తొందరగా కానివ్వు, నేను మళ్ళీ వస్తా. అబ్బా ఈయనని నమ్ముకుంటే నా ఫ్రెండ్స్ ముందట నా పరుపు పోయేటట్టు ఉంది. అరే కార్తిక్, ఎలా ఉన్నావురా? నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావురా? ఈ మధ్య కనబడతలేవు కదరా, ఏం సంగతి? నేను బాగానే ఉన్నా, కానీ ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నా అంతే. అవును కానీ కిలో ఎండు రొయ్యలు ఇవ్వరా, మళ్ళీ లేట్ అయితే మా పెళ్ళాం నన్ను తిడుతుంది.
అరే ఇప్పుడే కదరా వచ్చింది, కాసేపు ఉండురా మాట్లాడదాం. అరే నేను మళ్ళీ వస్తా, త్వరగా ఇవ్వురా. సరేరా, ఇదిగో తీసుకో. సరేరా, నేను మళ్ళీ ఎప్పుడైనా కలుస్తా, బాయ్. ఇదిగోవే మల్లేశ్వరి, ఎండు రొయ్యలు చింతపండు చారు పోసి వండు, చాలా బాగుంటుంది. సరేనండి, మీరు చెప్పినట్టు వండుతా.